జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న 100 కోట్ల వివాదాస్పద భూమిపై మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మరోసారి స్పందించారు. కిబాలా పేరుతో 20 గుంటల భూమిని ఆక్రమించుకున్న వ్యవహారంలో జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ వేశారని చెప్పారు. ఈ క్రమంలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని కలెక్టర్ తెలిపారని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి యాజమాన్యపు హక్కు కోసం ఏనాడూ ప్రయత్నం చేయలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా నివేదించినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ 138 ఇది 20 గుంటల భూమి ఇది ఆక్రమణ గురైందని చెప్పినటువంటి ఒక భావనతో ఆక్రమణకు అని అంటే అప్పుడు 1952 ప్రాంతం లోపల పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ సౌకర్యాలు లేకపోవడంతో అవి ఏర్పాటు చేయబడటానికి కొరకు ఇవ్వబడడం జరిగింది అని ఏదైతే భావించడం జరిగిందో అది ఆ అవసరాలకు కాకుండా ఇతరత్ర వాణిజ్య అవసరాలకు వినియోగించబడటంతో ఏదైతుందో అది చట్ట ఉల్లంఘించినట్టుగా భావించి మున్సిపాలిటీ దాన్ని తిరిగి రాబట్టుకోవాలని చెప్పని 2004లో ఏదైతుందో అప్పటి మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసి 140 చర్యలు చేపడితే ఆ సంబంధిత ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించటం, ముందుగా రిట్స్ ఏదైతున్నదో ఈ రెజల్యూషన్ 140ని సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం, ఎవరైతే